that the sun will shine again and better days are coming. వర్తమానంలో మనం ఏం అనుభవిస్తున్నామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక చిన్న ఆశ మంచి జీవితాన్నే మార్చేస్తుంది. ఆశలే జీవితానికి మూలం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆశల వలయం చుట్టూ మనిషి తిరుగుతుంటారు. మరి ఇలాంటి అనేక విషయాలను తెలియజేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 4H విద్యార్థులు. మరి వారిని వేదిక మీదకు ఆహ్వానిద్దామా? To reflect the spirit of this beautiful theme, let us welcome Class 4H, who will take you on a journey of inspiration and belief through their performance. ఈరోజు నేను మీ అందరికీ వర్తమానం అనే ఒక గొప్ప అంశం గురించి కొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను. వర్తమానం అనేది భవిష్యత్తుకు దారితీసే ఒక పునాది. జీవితం అనేది అనేక ఆశలతో నిండి ఉంటుంది. ఆశ జీవితానికి జీవం పోస్తుంది. మన ఆశలే ఆలోచనలు ఇస్తాయి. ఆలోచనలు క్రియారూపంగా మారి మన జీవితాన్ని వెలుగునిస్తాయి. ఒక అందమైన జీవితానికి ఆశలు ప్రధాన కారణంగా ఉపయోగపడ్డాయి. వర్తమానం అనేది ఆశలతో నిండి ఉన్న అందమైన జీవితంగా చెప్పచ్చు. మన జీవితం అనేక ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. కొన్ని క్షణాలు విజయాన్ని తీసుకొస్తే మరికొన్ని క్షణాలు ఓటమిని చూపిస్తాయి. కానీ ప్రతి మనిషి నిలబెట్టే ఆసనైన శక్తి ఆశ ఒకటే. అది వర్తమానంలో విజయాన్ని తీసుకొస్తే మార్గం అవుతుంది. గతంలో జరిగిన తప్పులను మనం మార్గదర్శకంగా తీసుకుంటే అది మన వర్తమాన జీవితాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. ఆశ అనేది కేవలము కల కాదు, వర్తమానంలో వెలిగే ఓ దీపం వంటిది. చీకట్లో మనకు దారి చూపించే వెలుగు వంటి. వర్తమానం అనేది ఉదయించే సూర్యుడైతే ఆశలు అనేవి ఉదయించే సూర్యకిరణాలు వంటివి. అందుకే మనం ఆశలను కోల్పోకూడదు. నా ఉపన్యాసాన్ని ఒక చిన్న సందేశంతో ముగించాలనుకుంటున్నాను. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం కావాలి. ప్రతి అపజయం ఒక కొత్త పాఠం కావాలి. ఆశతో ఉన్న మనసే నిజమైన శక్తివంతమైన మనసు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడా ఆశ, వెన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడా ఆశ, వెన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. ముద్దు ముద్దు ఆశ, ముద్యమంత ఆశ, జాబిలిని
ముత్యమంత ఆశ